హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను సొరకాయ దోశ వేసి చూపించబోతున్నాను. సొరకాయ మన ఆరోగ్యానికి ఇంకా చాలా మేలును చేస్తుంది కదా. సొరకాయలో ఐరన్, పొటాషియంతో పాటు చాలా విటమిన్లు కూడా ఉన్నాయి. సొరకాయ పీచు నీటితో కూడిన కూరగాయ కాబట్టి దేహంలో వృద్ధి చెందిన విషపూరిత పదార్థాలను తొలగించడంలో సొరకాయ సమర్థవంతంగా పనిచేస్తుంది. సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. అంతేకాకుండా సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలో అధిక వేడిని తగ్గించి మేలు చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. హై బీపీ ఉన్నవాళ్ళు ఒకరోజు సొరకాయ తిని మరుసటి రోజు కనుక బీపీ చెక్ చేసుకుంటే ఫలితం ఖచ్చితంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. చూసారా, సొరకాయలో మనకు తెలియని ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. నేనైతే సొరకాయ దోశ కోసం సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. నేను ఒక కప్పు సొరకాయ ముక్కలు అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. మొత్తం రెండింటిని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నూక నానాలి కాబట్టి దీన్ని మరొకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్నాక ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకొని దీన్ని మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇందులోకి ఒక కప్పు ఆనియన్స్ తరుగు, అలాగే ఒక కప్పు అల్లం తరుగు, అలాగే పచ్చిమిర్చి తరుగు వేసుకొని మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని దోశ అయితే వేసుకోవాలి. ఇలాగా ఈ దోశనైతే 2 విధాలుగా చేసుకోవచ్చు. సొరకాయ దోశని ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. రెండో మెథడ్ వచ్చేసి మనం రాత్రంతా బియ్యం నానబెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలాగా ఈజీగా అయిపోతుంది. ఇలా కాకుండా అలా కూడా మనం చేసుకోవచ్చు. దోశ అయితే వేయడం అయిపోయింది. చూసారు కదా, చాలా పలుచగా చాలా బాగా వచ్చింది దోశ అనేది. 2 పక్కల వేయించుకోవాలి ఈ సొరకాయ దోశ అనేది, గుర్తుపెట్టుకోండి. చూసారా, దీన్ని అలా కూడా తినవచ్చు. ఎందుకంటే ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి. లేకపోతే ఏ చట్నీ, బొంబాయి చట్నీ అయినా బాగుంటుంది, కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.